హలో ఫ్రెండ్స్, నేను జానీ మొహమ్మద్ యాదాద్రి నుంచి. గత ఎపిసోడ్లో మనము యాదగిరిగుట్టలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చేయడం జరిగింది. నిజానికి ఇది 2 ఎపిసోడ్లుగా చేయాలనే ఉద్దేశం నాకు లేకుండే, కానీ షూటింగ్ చేసిన తర్వాత ఎడిటింగ్ మిగతా వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటే చాలా విడతి పెరిగిపోవడం వల్ల ఇది టెక్నికల్లీ కూడా అప్లోడింగ్లో కొన్ని ఇబ్బందులు రావడం వల్ల నాకు దీనిని 2 విభాగాలుగా విడగొట్టి పార్ట్ 1 చేస్తున్నాను. పార్ట్ 1లో మనము కొండ క్రింద గండి చెరువు ప్రాంతం లోపల ఏవైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో వాటన్నిటిని మనం చూసాము. ఈరోజు ఈ పార్ట్ 2 లోపల కొండ మీద ప్రధానంగా ఏమేం పనులు జరుగుతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాము. ప్రస్తుతం YTDA ప్లాన్ ప్రకారం కొండ మీద మనకు గతంలో ఉన్నట్టుగా అన్ని రకాల సౌకర్యాలు మనకు లభించే అవకాశం లేదు. ముఖ్యంగా వసతి సౌకర్యం, అకామిడేషన్ అనేటువంటిది భక్తులకు ఇక్కడ కొండ మీద మనకు భవిష్యత్తులో ఏర్పాటు చేసే అవకాశాలు ఏమాత్రం లేవు. ఇది గతంలో కూడా మనకు YTDA అధికారులు కానివ్వండి, ప్రభుత్వం ద్వారా కానివ్వండి మనకు దీని గురించి తెలియవచ్చింది. సో ప్రస్తుతం ప్రధానంగా ఇప్పుడు మన కొండ మీద జరుగుతున్నటువంటి నిర్మాణాలు లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయం, రెండోది శివాలయము, విష్ణు పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, బస్టాండు మరియు ఈఓ గారి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు, దాని పక్కకి ఒక గెస్ట్ హౌస్, VIP గెస్ట్ హౌస్ ఒకటి. ఇవి ప్రస్తుతం కొన్నిలో నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి, కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. సో వీటన్ని పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇవి మనకు ప్రారంభోత్సవానికి మార్చి 28 నాటికి ప్రారంభోత్సవానికి ఏ రకంగా సిద్ధమై ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఇది యాదాద్రి కొండ పడమర వైపు నుంచి దృశ్యం. గత వీడియోలో చెప్పినట్టు మొదటి ఘాట్ రోడ్ విస్తరణ పనులు ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నాయి. కొండ క్రింద నుంచి ప్రత్యేకంగా ఒక కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఆ ఫ్లైఓవరు ఇక్కడ ఘాట్ రోడ్ యొక్క మొదటి మలుపు వద్ద కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి వాహనాలు కొండ మీదకి వస్తాయి. ఈ దృశ్యాల్లో చూడొచ్చు, మొదటి ఘాట్ రోడ్ విస్తరణ పనులు ఇప్పుడు చాలా వేగంగా నడుస్తున్నాయి. ఇది స్వాగత తోరణం, ఒక నూతన స్వాగత తోరణం నిర్మాణ కార్యక్రమాలు ప్రస్తుతం కొండ మీద నడుస్తున్నాయి. గతంలో ఇక్కడ ఒక స్వాగత తోరణం ఉండేది, దానికి ఇంకొంచెం వెనక వైపుకు ఈ కొత్త స్వాగత తోరణం నిర్మాణం జరుగుతుంది. కొండ కింద నుంచి వచ్చేటువంటి 2 ఘాట్ రోడ్లు కూడా ఇక్కడే ఎంట్రీ పాయింట్గా కలుస్తాయి. ఇది కొండ మీద నిర్మితమవుతున్నటువంటి నూతన బస్టాండ్ సముదాయం. ప్రస్తుతం ఈ పనులు స్లాబ్ పనులు అయిపోయాయి, మిగతా పనులు ఇక్కడ ఇంకా వేగంగా నడుస్తున్నాయి. ఈ పనులన్నీ కూడా మార్చి 28 లోపటే పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు. లాంగ్ వ్యూలో చూస్తే ఇది కొండ క్రింది గండి చెరువు ప్రాంతం. ఇక్కడే మనకు అన్ని రకాల సదుపాయాలు రాబోతున్నాయి. నూతన బస్టాండు ఇప్పుడు ఇక్కడ చూపే విధంగా ఇక్కడ కొండ క్రింది బస్టాండు గ్రీన్ కలర్లో, రెడ్ కలర్లో కొండ మీది బస్టాండు. ఇది బస్టాండ్ సముదాయం. లెఫ్ట్ వ్యూలో చూస్తే ఇది నూతనంగా
నిర్మితమవుతున్నటువంటి స్వాగత తోరణము. ఈ ముందు కనిపిస్తున్నటువంటిది క్యూ కాంప్లెక్స్. ఇక్కడ లెఫ్ట్కి వస్తే ఇది బాలాలయం. ప్రస్తుతం స్వామివారి దర్శనాలు దీనిలో జరుగుతున్నాయి. ఆ వెనుక కనిపించేటువంటిదే కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఆలయ సముదాయం. ఇదే యాదాద్రి ప్రధాన ఆలయం. మనము గత వీడియోలో చెప్పుకున్నట్టు, కొన్ని పాత వీడియోల్లో చెప్పినట్టు దాదాపుగా ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా అయిపోయింది. ప్రస్తుతం కొన్ని ఫినిషింగ్ వర్కులు, ఎలక్ట్రికల్ వర్కులు ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నాయి. పూర్తిగా కృష్ణశిలలతో ఈ నిర్మాణము చేయడం జరిగింది. ఇది చూడొచ్చు, తూర్పు ద్వారం ఇది కనిపిస్తున్నటువంటిదే దివ్య విమాన గోపురం. దీనికే స్వర్ణ తాపడం జరగబోతుంది. దీనికోసం ప్రస్తుతం బంగారు సేకరణ కూడా ప్రభుత్వం వారు, YTDA వాళ్ళు చేస్తున్నారు. ఈ వెనుక మనం చూడొచ్చు, గోపురానికి సరంజా ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలో ఇక్కడ గోపుర కలశాలను ఏర్పాటు చేయబోతున్నారు. పూర్తిగా కృష్ణశిలలతో నిర్మితమైనటువంటి ఆలయము దాదాపుగా ప్రస్తుతం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక గొప్ప ఆలయంగా మాత్రం రానున్న రోజుల్లో కీర్తి గడించనుంది. ఇది విద్యుద్దీకలంకరణ ఈ మధ్యన జరిగినప్పుడు తీసిన వీడియో. విద్యుత్ అలంకరణ కార్యక్రమాలు కూడా టెస్టింగ్ చేసుకోవడం జరిగిపోయింది. సో అన్ని విధాలుగా కూడా మనకు ప్రస్తుతం ప్రధాన ఆలయం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది శివాలయం కాంప్లెక్స్. మనకు ప్రధాన ఆలయంకి మెట్లు దిగి వస్తే కింద కనిపిస్తుంది, లేదా మనము మెట్ల దారి గుండా మనము కొండ మీదకి వచ్చినప్పుడు మొదట మనము శివాలయంని చూస్తాము. దీని తర్వాత మళ్ళీ మెట్లెక్కి మీదికి వెళ్తే ప్రధాన ఆలయం వస్తుంది. శివాలయం కాంప్లెక్స్ పనులు కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి. ఇక్కడ విద్యుత్ దీపాలు, గ్రీనరీ పనులు కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి. ఆలయం లోపల కూడా క్యూ వరుసలకు సంబంధించిన పనులు కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి. ప్రధాన ఆలయంతో పాటు మనకు శివాలయాన్ని కూడా, అంటే ప్రధానమైనటువంటి శివాలయాన్ని కూడా పూర్తిగా కృష్ణశిలతో నిర్మాణం చేయడం జరిగింది. ఇది SLNS దేవస్థానం వారి ప్రధాన కార్యాలయం కొండ మీద ఉంది. ప్రస్తుతం ఇది నిర్మాణం పూర్తి చేసుకొని ప్రస్తుతం ఇక్కడ నుంచి పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా ఎడమవైపు చూస్తే ఇంకో భవనం, ఇది కూడా నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇది ప్రస్తుతం
విఐపి గెస్ట్ హౌస్గా దీన్ని వినియోగిస్తున్నారు. కొండ మీద ఆలయం తప్పితే ఈ రెండు మాత్రమే ఇక్కడ భవన నిర్మాణాలు కనిపిస్తాయి మనకు. ఇది సప్తతల మహారాజా గోపురం కొండ మీద నిర్మాణం పూర్తయిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇది క్యూ కాంప్లెక్స్ భవనం. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణం నడుస్తూ ఉంది. అయితే క్యూ కాంప్లెక్స్లు మాత్రం దాదాపుగా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఫైర్ ఫైటింగ్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, కొన్ని ఫినిషింగ్ పనులు ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్నాయి. దాదాపుగా పనులైతే అన్నీ చాలా వేగంగా నడుస్తున్నాయి. అందరి మధ్యలో ఒకటే డెడ్లైన్, మార్చి 28 లోపు ఈ పనులన్నింటినీ పూర్తి చేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి అందరికీ ఒక గొప్ప అనుభూతిని, ఒక సంతోషాన్ని కలిగించాలని చెప్పేసి అహర్నిశలు ఇక్కడ YTDA అధికారులు కానివ్వండి, SLNS దేవస్థానం అధికారులు కానివ్వండి, ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడి ఇక్కడ పనిచేస్తున్నారు. వచ్చే టార్గెట్ లోపల ఈ పనులన్నీ పూర్తి చేయాలనేటువంటిది అందరి ప్రధాన ఉద్దేశం. ఇక ఇది చూస్తే మెట్ల దారి. కొండ క్రింద నుంచి మనకు గతంలో 3 రకాల మెట్ల దారులు ఉండేటిది. ఒకటి పాదాలు గాంధీనగర్ వైపు, ఇంకొకటి వైకుంఠ ద్వారం నుంచి, ఇంకొకటి పాత మెట్ల దారి ఒకటి చెట్ల లోపటి నుంచి కొండ ప్రాంతంలో ఉండేది. ప్రస్తుతం అవి ఏవీ లేవు. ఇది ఒక్కటి వైకుంఠ ద్వారం నుంచి ఈ మెట్ల దారి నిర్మాణం ప్రస్తుతం జరుగుతుంది. ఈ పనులు కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇంకా అన్నీ పూర్తి అయినట్టుగా లేదు. ప్రస్తుతం ఈ పనులు మాత్రం ఇంకా నడుస్తున్నాయి. ఈ మెట్లు మనకు కొద్ది దూరం వరకే పూర్తిగా గ్రానైట్తో ఏర్పాటు చేశారు. ఇంకా మిగతా పనులు జరగాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల వివరాలు. మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ YTDA ఆధ్వర్యం లోపల ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తుందో ఈ పనులు చాలా ఉన్నాయి. దాదాపుగా 2000 ఎకరాల భూసేకరణ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ పనులు, చాలా పనులు ఉన్నాయి, ఇంకా చాలా జరగవలసి ఉన్నాయి. ఇదంతా కూడా మనకు YTDA వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం చూసుకుంటే ఇదంతా ఫేజ్ 1 మాత్రమే. ఇంకా ఫేజ్ 2 అనేటువంటిది ఇంకొకటి ఉంది. ఇది మనకు 2015లో మొదటిసారిగా వాళ్ళు మ్యాప్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది ఫేజ్ 1 అని, ఇంకొకటి ఫేజ్ 2 అని. ఇంకా చాలా కార్యక్రమాలు రావాల్సి ఉన్నాయి. జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు ఇక్కడ భవిష్యత్తులో రాబోయేటువంటి భక్తుల మీద, రాబోయేటువంటి పర్యాటకుల మీద ఆధారపడి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు YTDAలో, యాదగిరిగుట్టలో ఇంకా చాలా జరగవలసి ఉన్నాయి. ఇదే విషయాన్ని గత ప్రెస్ మీట్లో ఎప్పుడైతే సీఎం గారు యాదగిరిగుట్టకు వచ్చారో ఆ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు దీన్ని వివరంగా తెలియజేయడం జరిగింది. అట్లా ప్రారంభమైనటువంటి ఈ పుణ్య కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి రూపు తీసుకొని చాలా చక్కటి పద్ధతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రారంభం ఒకసారి జరిగిందంటే ఆ తదనంతరం జరగాల్సిన కార్యక్రమాలు కూడా నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. ఇంకా ముందుకు జరగాల్సిందంతా. యాదాద్రికి వస్తే గతంలో కంప్లైంట్ ఏంటంటే ఉండేదానికి స్థలం లేదండి ఇంత సుప్రసిద్ధమైన క్షేత్రంలో అని చాలామంది నాకు చెప్పేవాళ్ళు. ఆ లోటును భర్తీ చేయడానికి దాదాపు 900 ఎకరాల స్థలాన్ని సేకరించి టెంపుల్ సిటీని కూడా గొప్పగా ఆ లేఅవుట్ అంతా నిర్మాణం చేశాం.
ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ ప్రకటించబోతా ఉన్నాను. టెంపుల్ సిటీలో ఫస్ట్ ఫేజ్ లేఅవుట్ ఒక 1000 సూట్తో కూడుకున్నటువంటి 250 అద్భుతమైనటువంటి కాటేజీల నిర్మాణం కూడా రేపు ఎల్లుండి నుంచి చాలా అద్భుతంగా చాలామంది అడుగుతూ ఉన్నారు, మాకు అవకాశం ఇవ్వండి మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి మేము కడతాం. ఈ పనులు ఇలా ఇంకా చాలా రోజులు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం మనం ఇదంతా ఒక మొదటి ఘట్టమని అనుకోవాలి. కేవలం ప్రధాన ఆలయము, దాని పక్కన ఉన్నటువంటి శివాలయము, మిగతా సౌకర్యాలు మాత్రమే ప్రస్తుతం మనకు మార్చి 28 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకా చాలా కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. వాటన్నిటిని మనము భవిష్యత్తులో చూద్దాం. నేను కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్, YTDA యాదగిరిగుట్ట యాదాద్రిలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్. మరొక వీడియోతో మరోసారి త్వరలో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ జానీ మొహమ్మద్ సైనింగ్ ఆఫ్.